సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత బిజీ స్టారో తెలిసిందే. అయితే ఆయన ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఇస్తాడు. తెలుగు హీరోలో మహేష్ వెళ్ళినన్ని సార్లు ఫారెన్ ట్రిప్లు మరో హీరో తన ఫ్యామిలీతో వెళ్ళుండ్రు. సినిమాలు ఫ్యామిలీ రెండింటిని ఇలా బ్యాలెన్స్ చేస్తూ వస్తాడు మహేష్. అందుకే మహేష్ని అందరూ ఫ్యామిలీ మ్యాన్ అంటారు. సినిమాకి మధ్యలో మహేష్ ఫ్యామిలీతో కలిసి అలా ఒక వెకేషన్కి వెళ్ళి సినిమా కోసం పడిన కష్టాన్నంతా కూడా మర్చిపోతారు. అయితే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా టైంలో ఒకే ఇయర్లో తన తల్లిదండ్రులను తన బ్రదర్ని కోల్పోయారు. ఆ టైంలో తన బాధ బయట పెట్టకుండా మహేష్ ఫ్యామిలీని చాలా బాగా చూసుకున్నారని, తన బాధని తానే దిగుముకున్నారని బయటకు ఏమాత్రం కనబడనివ్వలేదని అంటుంటారు. నమ్రత సోదరైన ఆమె మహేష్ నమ్రతల గురించి సూపర్ స్టార్ ఫ్యామిలీ గురించి అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. మహేష్ తన పేరెంట్స్తో పాటు అతి తక్కువ టైంలోనే అన్నయ్యని కోల్పోవడం, ఆ టైంలో చాలా స్ట్రాంగ్గా హ్యాండిల్గా చేశారు. ఫ్యామిలీ మెంబర్స్కి సపోర్ట్గా ఉన్నారని శిల్పా శిరోద్కర్ అన్నారు. ఇక తన సోదరి నమ్రత గురించి చెప్తూ తనంటే తనకు చాలా ఇష్టమన్నారు. నమ్రత కూడా నన్ను అంతే బాగా ఇష్టపడుతుందన్నారు. శిల్ప బాలీవుడ్లోని కొన్ని సినిమాలు చేశారు. 90లో సినిమాలు చేసిన ఆమె తర్వాత మళ్ళీ మూవీస్ చేయలేదు. అయితే ఈ మధ్య గ్యాప్లోనే బిగ్ బాస్ సీజన్ 18లో శిల్పా శిరోద్కర్ వన్ ఆఫ్ ది కంటెస్టెంట్గా వెళ్లారు. బాలీవుడ్లో మహేష్ ఫ్యామిలీ గురించి శిల్పా చెప్పే కొన్ని విషయాలు మన సూపర్ స్టార్ ఫ్యాన్స్ని ఎగ్జైట్ చేశాయి. మహేష్ సినిమాల విషయానికి వస్తే రాజమౌళి మూవీ సెట్స్ మీద ఉంది. ఈ సినిమా 2020లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బర్త్డే సందర్భంగా ఆగస్టు 9న SSMB 29 గురించి ఏదన్నా అప్డేట్ వస్తుందేమోనని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే రాజమౌళి ముందు పోస్టర్ రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్కి ఇంకా టైం ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఏమీ అవసరం లేదని ఆలోచిస్తున్నారట. మరి ఆగస్టు 9న మహేష్ రాజమౌళి సినిమా అప్డేట్ ఏమైనా ఉంటుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.